ఈ మిమిక్రీ ఎవరినో ఉద్దేశించి మరెవరినో విమర్శించి చేసింది కాదు, కేవలం మిమ్మల్ని ఆనందింపజేయడానికి మాత్రమే. గమనించాలి, నేను చాలా తెలివైన వాడిని అనుకునే వాళ్ళ అక్రమ మాస్టారు పడిన పాటలు అగచాట్లు తెలియచేస్తూ మీపై నవ్వుల జల్లు కురిపించాలని ఆశపడుతున్నాను. ఆ లెక్కల మాస్టారు బదిలీ అయి ఓ క్రొత్త ఊరికి వచ్చి ఓ ఇంట్లో అద్దెకి దిగారు. ఆ రోజు ఉదయం స్కూలుకి తొందరగా వెళ్లాలని ఆరాటపడుతూ ఆ ఇంట్లో రావోయి చందమామ ఈ వింత గాథ వినుమా, రావోయి చందమామ. అదేమిటే ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏడ్డానికి అంత అవసరం ఏమొచ్చింది? అడిగేది నిన్నే. ఎందుకు ఏడుస్తున్నావో చెప్తే కాస్త నేను కూడా సాయం చేస్తా కదా. నా బాయ్ ఫ్రెండ్ ఈ పాటే పాడేవాడు, అతను గుర్తొచ్చి ఏడుపొచ్చింది. అసలు నీకు వాడు గుర్తురానిదెప్పుడు? నేనింకా పాటలు బాగా ప్రాక్టీస్ చేసి పాడుతా తీగాలో ఫస్ట్ మార్కుతో పాటు మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటుంటేను. పాటలు పాడి మంచి పేరు కాదు, పాఠాలు చెప్పి మంచి పేరు తెచ్చుకో. అది ఎప్పుడో కొట్టేశా. ఏది? నేను ఎప్పుడు వినలేదే. మీరు అబద్ధాలు చెప్పొద్దు. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత అబద్ధం ఆడి ఎరగను. అలాగా? మరి మా పిన్నితో వంట మా ఆవిడ చేసిందని చెప్పారంటగా. లేకపోతే నేనే చేస్తున్నానని చెప్తే నా పరువు పోతుంది. ఎవరో వచ్చినట్టున్నారు, చూసి వస్తా. ఎవరమ్మా నువ్వు? ఏమండి, నేను పనికొత్తాను. నువ్వు పనికొత్తావో పనికిరావో నాకెట్లా తెలుస్తుంది? అబ్బే అలా కాదండి, మా పక్కింట్లో నేను పని చేస్తానండి. నా పని ఆయనకి బాగా నచ్చి ఆయన పెళ్ళాన్ని వదిలేశాడండి. ఇప్పుడు ఇద్దరమే ఉంటున్నామండి. అక్కడ ఫుల్ టైము, ఇక్కడ పార్ట్ టైము చేద్దామనండి. నాకంత ధైర్యం లేదు తల్లి. మా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. మీరు చేస్తారా? సిగ్గులేదా? నన్ను ఎట్టేసుకోండి, నేను చేస్తాను. ఏంటెట్టుకున్నది? వద్దు తల్లో, నువ్వు వెళ్ళు. అది కాదు, ఎల్లు పాము తల్లో, నీకు పుణ్యం ఉంటుందో. నువ్వమ్మ గాడివి, అవసరం అయితే పిలు. సరే వెళ్ళు. ఇదేం గోల పొద్దుటేను? ఎవరు వచ్చింది? ఎవరో పని పిల్లట. ఎందుకు? మీరే అన్ని పనులు చేస్తానని చెప్పలేకపోయారు. అదే చెప్పు వస్తున్నా. డాడీ డాడీ, మమ్మీ అంటే ఎందుకు నీకంత భయం? మమ్మీ అంటే నాకేం భయం? అది తిరుగుతుందనే భయం. నీకు మమ్మీ అంటే భయం, నాకు లెక్కలంటే భయం. నువ్వు లెక్కల మాస్టారు కూతురివి, నీకు లెక్కలంటే భయం ఉండకూడదు. అందుకే నీ పేరు లెక్కల శబ్దం వచ్చేట్టుగా వి క్యూబ్ అని పెట్టాను. అంటే ఏంటి డాడీ? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వి క్యూబ్ అంటే వీర వెంకట వనిత అన్నమాట. అలాగే నా పేరు కూడా A+B అని పెట్టుకున్నాను. ఏ అంటే అమర్, బి అంటే బాబు, రెండు కలిపితే అమరబాబు. గుర్తుపెట్టుకో. మరి మమ్మీ పేరు కూడా అలాగే పెట్టు డాడీ. నేనంత సాహసం చేయలేనే. మళ్ళీ ఎవరో వచ్చారు, చూసి వస్తా. నమస్కారం సార్, మీరు కొత్తగా వచ్చారని తెలిసి వచ్చాను సార్. నేను వడ్డీకి డబ్బులిస్తా సార్. మాకేం వద్దు నాయనా, అవసరం అయితే చెప్తా. చాలా థ్యాంక్స్ అండి. వడ్డీ చాలా తక్కువ సార్. తక్కువ అంటే? ఇప్పుడు మీరు 100 రూపాయలు తీసుకుంటే 75 రూపాయలు వడ్డీ సార్. ఏమిటి? 100 రూపాయలు తీసుకుంటే 75 రూపాయలు వడ్డీనా? ఇది తక్కువ. చాలా తక్కువ సార్. వేరే వాళ్ళైతే 90 రూపాయలు తీసుకుంటున్నారు సార్. ఎందుకు? 100కి 100 వసూలు చేయండి వడ్డీ. లేదు సార్, మీరు 100 అప్పు తీసుకుంటే 75 రూపాయలు కట్ చేసుకుని 25 రూపాయలు తిరిగిస్తాం సార్. మర్నాడు 175 రూపాయలు ఇవ్వాలి సార్. నాకేమీ అర్థం కాలేదు నాయనా. మళ్ళీ నీకు 175 రూపాయలు ఇస్తారయ్యా? నువ్వు ఇచ్చింది 25 రూపాయలేగా. మీరు కన్ఫ్యూజ్ కాకండి సార్. మీరు అడిగింది 100 అవునా? అవును. వడ్డీ ఎంత? 75 రూపాయలు. ఆ 75 రూపాయలు కట్ చేసుకుని 25 రూపాయలు ఇస్తాం సార్. సరే, మర్నాడు 175 రూపాయలు ఎలా కట్టాలయ్యా? మీరు అడిగింది ఎంత? 100. మరి వడ్డీ 75 రూపాయలు. కలిపితే 175 రూపాయలు. అదే మర్నాడు ఇవ్వాలి సార్. అయ్యో బాబోయ్, నా బుర్ర హీట్ ఎక్కుపోతుంది. నువ్విచ్చింది 25 రూపాయలేగా, 175 రూపాయలు ఇవ్వాలయ్యా? మీరు కన్ఫ్యూజ్ కాకండి సార్. ఇప్పుడు మీరు అడిగింది ఎంత? 100. వడ్డీ ఎంత? 75 రూపాయలు. ఆ రెండు కలిపితే 175 రూపాయలు. అదే మర్నాడు ఇస్తారు సార్. మరి నువ్వు ఇచ్చింది 25 రూపాయలే కదయ్యా? మీరు కన్ఫ్యూజ్ కాకండి సార్. మీరెంత అడిగారు? 100. వడ్డీ ఎంత? 75 రూపాయలు. ఆ 75 రూపాయలు కట్ చేస్తే 25 రూపాయలు. ఆ 25 రూపాయలు ఇస్తాం సార్. మా దగ్గర 2-3 సార్లు అప్పు తీసుకుంటే ఓ సౌకర్యం ఉంది. ఏమిటది? పాకెట్ కుంబు
ఉచితంగా ఇస్తాం సార్. ఎందుకు? మీ దగ్గర అప్పు తీసుకున్న తర్వాత వాడికి జుట్టు ఉంటే కదా దూకోవడానికి. అలా కాదు సార్. ఇంకా నువ్వేం చెప్పొద్దు, వెళ్ళిపో. ఇప్పుడు వద్దు బాబోయ్, వెళ్ళిపో నాయనా, నీకు దండం పెడతా, వెళ్ళిపో. అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? లెక్కల మాస్టార్కే అర్థం కాని లెక్క చెప్పిపోయాడే. అసలు మీకు లెక్కలు వస్తేగా. నాకు లెక్కలు రాకపోవడం ఏమిటి? అది సరే, వంట అయ్యిందా? మెల్లగా మెల్లగా అడుగు, ఎవరన్నా వింటే నా పరువు పోతుంది. మళ్ళీ ఎవరో వచ్చారు, వాళ్ళు ఈ మాట వినే ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా, వస్తున్నాను. ఎవరండి మీరు? ఓ కిలో కందిపప్పు అప్పిస్తారా? కిలో కందిపప్పా? ఎవరైనా గ్లాసు కందిపప్పు అడుగుతారు, లేకపోతే కప్పుడు కందిపప్పు అడుగుతారు. నువ్వేంటి ఏకంగా కిలో కందిపప్పు అడుగుతున్నావు? అసలు 4 కిలోలు అడుగుదామని వచ్చాను. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు బాగా చీప్ మనుషులని తెలుసుకుని 1 కిలో అడుగుతున్నాను. నీ కంటికి నేను చీప్ మనిషిలా కనపడుతున్నానా? అసలు ఇలాంటివి ఆడవాళ్లు కదా అడుగుతారు. మీ ఆవిడ గారు ఏం చేస్తూ ఉంటారు? వడ్డీలకు అప్పులు తెస్తూ ఉంటుంది. మంచి ఉద్యోగమే. మరి మీరు? హౌస్ హస్బెండ్. అంటే వంటలు వగైరాలు చేస్తూ ఉంటారన్నమాట. భలే కనిపెట్టేశారు సార్. ఎలా కనిపెట్టారు? నేనంతే, అలాగే కనిపెట్టేస్తూ ఉంటాను. సరే, మరి కిలో కందిపప్పు మాట ఏం చేశారు? మేమే 1/4 కిలో 1/2 కిలో తెచ్చి వండుకుంటాం. నీకెలా కిలో కందిపప్పు ఇవ్వడం? సర్లేండి, పోనీ తెప్పించి ఇవ్వండి. మా ఇల్లు ఈ పక్కనే, వస్తా. మంచిది. వీడెవడండి ఏకంగా కిలో కందిపప్పు అడుగుతున్నాడు? ఎవరు డాడీ వచ్చింది? ఎవరో కిలో కందిపప్పు కావాలట. నీకు బస్సుకెళ్ళడానికి అమ్మ డబ్బులు ఇవ్వాలి. నువ్వెలా కందిపప్పు ఇస్తావు? వచ్చే, నీకు కూడా నీ లోకమైపోయానా? అబ్బా, మళ్ళీ ఎవరో వచ్చారు. ఒక్కొక్కరు వచ్చి నా బుర్ర తినేస్తున్నారు. చూడు డాడీ, ఎవరు వచ్చారో. వెళ్తున్నా. ఎవరండి మీరు? నేను బెగ్గర్నండి. దగ్గరవా? అంటే అడుక్కునేవాడు అన్నమాట. బెల్లం కొట్టి మరీ అడుక్కోవాలా? నేనొచ్చింది మా అడ్రస్ మీకు ఇవ్వడానికి. ఏమిటి? నీ అడ్రస్ నాకు ఇవ్వడానికా? నీ అడ్రస్ తో నాకేం పని? అడ్రస్ లేదు, ఏమీ లేదు, నువ్వు పైకెళ్ళిరా. అది అప్పుడండి. ఇప్పుడు మీరు పార్సిల్ చేసి భోజనం మా అడ్రస్ కు పంపాలి సార్. ఏమిటి? పార్సిలే? అవును, రోజుకు 3 సార్లు. పొద్దుటే టిఫిన్, 2 సార్లు భోజనం. మా అడ్రస్ ముష్టి మునయ్య, ఫ్లాట్ నెంబర్ 32, ముష్టి అపార్ట్మెంట్స్, ముష్టి రోడ్, హైదరాబాద్ 89. మా ఫోన్ నెంబరు 007420. మీకు కావాలంటే ఇంకా పేజీలు సెల్లో కూడా ఉన్నాయి సార్. అయ్యయ్యో, 15 సంవత్సరాలు సర్వీస్ చేసిన నాకే ఇంట్లో ఫోన్ లేదు నాయనా. మీ అదృష్టం అలా ఉంది. ఏం చేస్తాం, వారానికి 2 సార్లు నాన్ వెజ్ పంపాలండి. ఏమిటేమిటి? పైగా వారానికి 2 సార్లు నాన్ వెజ్ పంపాలా? పంపడానికి మీకు ఇబ్బంది అక్కర్లేదండి. కరెక్ట్ టైంకి మా అసిస్టెంట్ ఆటో వేసుకుని మీ ఇంటికి వస్తాడండి. ఏమిటి? మళ్ళీ మీ మొహాలకు అసిస్టెంట్ ఒకడు, వాడు మళ్ళీ ఆటో వేసుకుని నా దగ్గరకు వస్తాడా? అసలు మీకు పార్సిలే పంపను. ఏం చేస్తావు? ఈ కాలనీలోనే లేకుండా చేస్తానండి. ఈ బిల్డింగ్లన్నీ కట్టించింది నేనేనండి. అయ్యే బాబోయ్, అంత సీనుందా నీకు? నా ఉద్యోగం కన్నా నీ ఉద్యోగమే బాగుందయ్యా. ఇప్పుడు ఖాళీలు లేవండి, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. అంటే నేను అడుక్కునే ఉద్యోగం చేయమంటావా? నువ్వు వెళ్ళిన ఆయన నీకు పుణ్యం ఉంటుంది. నా అడ్రస్ మళ్ళీ ఒక్కసారి చెప్పమంటారా అండి? గుర్తుంది నాయన, ఇంక నువ్వు దయచేయి. వీడెక్కడ పరువైన ముష్టోడరా బాబు. వీడుకో అడ్రస్, వీడుకో అసిస్టెంటు, ఆటో ఒకటి. గొప్పవాడొచ్చాడ్రా బాబు. ఇటువంటి ఊరికొచ్చి పడ్డానేమిటి నేను? చూసావటే అడుక్కునేవాడు ఎంత స్టైల్ గా మాట్లాడుతున్నాడో. నేనేమీ వినలేదు. నా మనసు నా దగ్గర లేదు. ఇంకెక్కడ ఉంటుంది? ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. కాదండి, మరి కస్తూరి జీవితం ఏమైపోతుందోనని. కస్తూరియా? ఏ కస్తూరి? సీరియల్ కస్తూరి. సీరియల్ కస్తూరి గురించి అంత సీరియస్ గా బాధపడుతున్నావు? దాంట్లో 1/4 వంతు నువ్వు నా గురించి బాధపడుంటే నేను ఆనందంగా పైకెళ్ళిపోయేవాణ్ణి. అంత భాగ్యం కూడానా నాకు? అంటే నేను చావాలనని ఉద్దేశం? మళ్ళీ ఎవరో వచ్చారు. ఈయన డెఫినెట్ గా నా ప్రాణం తీసేస్తాడు, నో డౌట్. కొత్తగా వచ్చిన లెక్కల మాస్టర్ మీరేనా? అవును, నేనే. తమరికి ఏం కావాలి? ఏం కావాలి? ప్రైవేట్ చెప్తారా? ఇంత వయసు వచ్చింది, మీకెందుకు సార్ ప్రైవేటు? నాకు కాదు. ఓహో, మీ పిల్లలకు అనుకుంటాను. కాదు, మా ఆవిడికి.
ఏంటి మీ ఆవిడికా ఈ వయసులోనా ఏం చదువుతున్నారు? 3వ క్లాసు. ఏమిటి 3వ క్లాసా? ఇప్పుడా? ఇప్పుడంటే అర్జెంటుగా 3వ క్లాస్ పాస్ అయిపోవాలండి. ఎందుకంటే మొన్న వాళ్ళ చెల్లి 2వ క్లాస్ పాస్ అయిపోయిందండి. వాళ్ళ మీద మనం ఒక మెట్టు ఎక్కువ ఉండాలి కదా సార్. అందుకు మా ఆవిడ అర్జెంటుగా 3వ క్లాస్ పాస్ అయిపోవాలండి. ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే మొన్న మా తోడల్డు 2 ఎకరాలు కొన్నాడండి. నేను వెంటనే 5 ఎకరాలు కొనేసానండి. ఆడు 2 గేదెలు కొంటే నేను 4 పందులు కొన్నానండి. మొన్నటికి మొన్న వాడెవడో చందాకి వస్తే తమలపాకు మీద సున్నం రాసి ఇచ్చేసాడండి. మనం ఏమన్నా తక్కువమండి, నా గుడిసి రాసి ఇచ్చేసానండి. అంతెందుకండి, మొన్న వాళ్ళ ఆవిడికి మోడల్ కటింగ్ వేయించాడంటండి. మనం ఏమన్నా తక్కువ ఏంటండి, మా ఆవిడికి నేను గుండెకి ఇంచేసానండి. అంటే నువ్వు చాలా తెలివైన వాడు అన్నమాట. భలే తెలుసుకున్నారండి మీరు. నేను ఎప్పుడన్నా మా ట్రైన్లో వెళ్తే టిక్కెట్ లేకుండా వెళ్ళిపోతానండి. ఏమిటి టిక్కెట్ లేకుండా వెళ్ళిపోతావా? ఇదేమన్నా గొప్ప విషయమా అలా చెప్తున్నావు? ట్రైన్లో టిక్కెట్ లేకుండా వెళ్తే నేరం కదయ్యా. అంటే మీరు టిక్కెట్ తీసుకుని వెళ్తారన్నమాట. ఇంతకీ మా ఆవిడికి ప్రైవేట్ చెప్తారా చెప్పరా? చెప్తాను, ఆ తర్వాత కబురు చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఇంకో విషయం అండోయ్, మా ఆవిడికి రాత్రులే ప్రైవేట్ చెప్పాలి. ఏ పగల బిజీయా? యమా బిజీ అండి. సేల్స్ గర్ల్ కదండి. ఏమమ్ముతూ ఉంటుంది? ఇంకేం అమ్ముతుందండి? ఇంట్లో ఏ ఉంటాయి అమ్మేస్తాదండి. అయ్యో, మరి తవరేం చేస్తారో? వాచ్మెన్ అండి. ఎక్కడ చేస్తున్నావు? ఇంకెక్కడా? మా ఆవిడ ఇంట్లోకి అపలా కాస్తూ ఉంటానండి. బాబు నాయనా, నీకు దండం పెడతా, వెళ్ళు నాయనా. నాయనా వెళ్ళు. ఓయ్ మన పెళ్ళం అనుకుంటానండి పిలుస్తోంది. మన పెళ్ళం కాదు నాయనా, నా పెళ్ళం. అయినా నా పెళ్ళం నన్ను ఓయ్ అని ఎందుకు పిలుస్తుంది? ఓయ్ లేదండి బాబు, మన పెళ్ళమే. నాయనా నీకు పుణ్యం ఉంటుంది. ఎవరన్నా వింటే నా పెళ్ళానికి 2 మొగుళ్ళు అనుకుంటారయ్యా. ఓయ్ బాబు మిమ్మల్నేనండి పిలిచేది, నన్ను కాదు. ఖచ్చితంగా నన్ను కాదు. డాడీ, నిన్నే మమ్మీ పిలుస్తుంది. నేను చెప్తే మీరు వినలేదు. అంత అందంగా పిలిస్తే మిమ్మల్ని కాక ఇంకెవరినవుతుంది? సరే నాయనా, నువ్వు వెళ్ళు, చచ్చి నీ కడుపున పడతాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? నన్ను ఓ అని పిలుస్తావా? ఎంత ధైర్యమే నీకు? పిలుస్తాను, ఏం చేస్తారు? అబ్బే ఏం చేస్తాను, ఊరికే అన్నానంతే. ముందు ఆ టీవీ అమర్చండి, నాకు చాలా బోర్గా ఉంది. అలాగే, అందాక ఈ టేప్ రికార్డు విను. ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమం ప్రజల్లో చక్కటి స్పందన వచ్చింది. వాళ్ళ కోరికపై ముఖ్యమంత్రితో ముఖాముఖి మళ్లీ ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి. హలో, ముఖ్యమంత్రి గారండి? కాకినాడ నుంచి కనకైన మాట్లాడుతున్నాను సార్. నాకొక్కతే పెళ్ళం సార్. రోజు వంట చేయమని చంపుతుంది సార్. విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్. కొంచెం ఏదైనా మంచి మార్గం ఉంటే చెప్తారా సార్? చూడు తమ్ముడు, నువ్వే కాదు, ప్రపంచంలో అందరూ వంట చేస్తున్నారు. అలాగని మన గుట్టు మనం రట్టు చేసుకుంటామా? చాలా గుట్టుగా వంట చేస్తూ ముందుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్. హలో, ముఖ్యమంత్రి గారా సార్? నమస్తే సార్, నేను యాదగిరి గుట్టుకెళ్ళి మాట్లాడుతున్నా సార్. యాదగిరి అంటారు సార్ నన్ను. మా కాలనీలో నీళ్లు లేవు సార్, జరిపిస్తారా సార్? చాలా పరిచయం అవుతున్నాం సార్. మీకే కాదు, ప్రపంచంలో ఎవరికీ నీళ్లు లేవు. నీళ్లు మాత్రమే జీవితంలో అవసరమైనవి కాదు. అయినా సరే మీకు నీళ్లు రావడానికి కృషి చేస్తాను. అవసరమైతే ఎన్ని కోట్లైనా అప్పు తెస్తాను. నా 5 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ సీఎం అని మీకు నీళ్లు ఇప్పిస్తానని తెలియజేసుకుంటున్నాను. నీళ్లు ఇచ్చే వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనేమని మనవి చేసుకుంటూ జై జన్మభూమి, జై హింద్. హలో, చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడేది. గంట నుంచి ప్రయత్నం చేస్తున్నానండి, ఎవరో ఫోన్ ఎత్తడం లేదండి. నేను కాంతమ్మనండి, అమలాపురం నుంచి మాట్లాడుతున్నానండి. మా ఊళ్ళో ఉన్న జనాలకండి జన్మభూమి అంటే ఏమిటో, శ్రమదానం అంటే ఏమిటో తెలియట్లేదండి. కొంచెం మీరు చెప్తారా? చూడమ్మా, మీకే కాదు, ప్రపంచంలో ఎవరికి కూడా జన్మభూమి అంటే తెలియట్లేదు. అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. జన్మభూమి అంటే మొక్కల్ని నాటడం,
శ్రమదానం అంటే నాటిన మొక్కల్ని పీకడం అని చాలా మంది అంటున్నారు. దాన్ని నేను వ్యతిరేకరిస్తున్నాను. అది కాదని తెలియజేసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్. అదేమిటి ఆపేశావు? ఈ క్యాసెట్ ఎక్కడ దొరికిందండి మీకు? ఆ ప్లాట్ఫామ్ మీద కొన్నాను. ఇదిగో టీవీ రెడీ అయింది, చూడు. కడప నుండి కాంతమ్మ గారు రాస్తున్నారు. ప్రతి ఉదయం మమ్మల్ని ఎంతగానో అలరించే మనోరంజని అంటే మాకు ఎంతో ఇష్టం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న తన భర్త ఓ పిల్లకు తన కోపాన్ని తిట్లను తెలియజేస్తూ అమ్మాయి కాపురం చిత్రం నుండి పెళ్ళెప్పుడవుతుందండి బాబు అను పాటను ప్రసారం చేయమని అడుగుతున్నారు. ఓకేనండి, మీ కోపాన్ని మీ తిట్లను మీ వారికి ఆ పిల్లకు తెలియజేస్తూ మీరు అడిగిన పాటను ప్రసారం చేస్తున్నాం. ఈ లెటర్ తిరుపతి నుండి వచ్చిందండి. తిరుమలరావు గారు రాస్తున్నారు. వారి మొదటి భార్య 4వ గిట్టిన రోజు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఆనందాన్ని అతని మొదటి భార్యకి తెలియజేస్తూ శుభాకాంక్షల చిత్రం నుండి ఆనందమాయే పాటను ప్రసారం చేయమని అడుగుతున్నారు. ఓకేనండి, మీ ఆనందాన్ని తెలియజేస్తూ మీకు నచ్చిన ఈ పాటను చూసి. అదేమిటి సడన్ గా టీవీ కట్టేశారు? నన్ను కొట్టండి, కానీ టీవీ మాత్రం కట్టొద్దు. సరే, నేను స్కూలుకు వెళ్తున్నా. మరి ఈ సామాన్లు ఎవడు సర్దుతాడు? నువ్వు సర్దుకో ప్లీజ్. అబ్బా, నేను బాగా అలసిపోయాను. అవును మరి, నేనేమో ట్రైన్లో నిద్రపోయి వచ్చాను, నువ్వేమో సామాన్లు లారీలో వేసుకుని వచ్చావు. అలసిపోవు మరి. సర్దుతారా సర్దరా? చస్తానా? సర్ది చేస్తాను అంటూ సామాన్లన్నీ సర్ది ఎంత తొందరగా స్కూల్కి వెళ్దామన్నా పాపం లేట్ అయింది. ఆ హెడ్ మాస్టర్ చాలా విచిత్ర మనిషి. ఆయనతో మాట్లాడడం చాలా కష్టం. లేటుగా వచ్చినందుకు ఆయనపై మండిపడుతూ, ఏమో ఎక్కడ మాస్టారు, ఉద్యోగంలో జాయిన్ అయ్యే మొదటి రోజునే ఆలస్యంగా వస్తే ఎలా? ఎందుకు ఆలస్యం అయింది? అదే సార్ మా ఆవిడ. ఏమిటి మీ ఆవిడ గురించి నాకెందుకయ్యా? ఎందుకు ఆలస్యం అయిందో చెప్పు చాలు. అదే సార్ మా ఆవిడ. మళ్ళీ మీ ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడని చేస్తావేమిటి? నేను అడిగింది ఏమిటి? ఎందుకు ఆలస్యం అయిందో అది చెప్పు చాలు. అదే సార్ మా ఆవిడ. మళ్ళీ మీ ఆవిడ మీ ఆవిడ ఏమైపోతే నాకెందుకయ్యా? ఎందుకు ఆలస్యం అయిందో చెప్పు చాలు. అదే సార్ మా ఆవిడ. అసలు నీకు బుద్ధి ఉందా లేదా? అప్పటి నుంచి చూస్తున్నాను మా ఆవిడ అంటావు గాని నేను అడిగిన దానికి సమాధానం చెప్పేమిటి? ఎందుకు ఆలస్యం అయింది ఒక ముక్కలో చెప్పు. మా ఆవిడ సామాన్లు. అస్సలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావయ్యా? మీ ఆవిడ ఏవైతే నాకెందుకు, మీ సామాన్లు ఏమైపోతే నాకెందుకు? నాకు కావలసింది నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావో చెప్పు చాలు. అదే సార్ మా ఆవిడ. మళ్ళీ మీ ఆవిడ అంటే ఏమిటయ్యా? ఎందుకు ఆలస్యం అయ్యింది? ఈవేళ పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో సార్, ఒక్కొక్కరు నా ప్రాణాలు తీసేస్తున్నారు సార్. అంటే నీ కంటికి నేను ప్రాణాలు తీసే యమధర్మరాజులా కనపడుతున్నారా? ఎందుకు ఆలస్యం అయింది? అయ్యో భగవంతుడా, ఈయనకు నేను ఎలా చెప్పాలి? ఏడవకు, ఎవరన్నా చూస్తే నేనే నిన్ను ఏడిపిస్తున్నానేమో అనుకుంటారయ్యా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఆలస్యం అయ్యింది? నేను చెప్పను సార్. ఈ కత్తితో నేను పొడుచుకొని చచ్చిపోతాను సార్. వద్దు, నేనే నేను చంపాననుకుని పోలీసులు అన్ని తీసుకెళ్లిపోతారు. మరి నన్ను చెప్పనిస్తారా? చెప్పు, తప్పకుండా వింటారు. మా ఆవిడ సామాన్లన్నీ సర్ది వెళ్ళమంది సార్, అందుకే లేట్ అయ్యింది. అచ్చా, భార్య చెప్పినప్పుడు తప్పకుండా వినాలి. నేను అలా విన్నాను కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నానన్నమాట. సరే, నువ్వు 5వ తరగతి మొదటి క్లాస్ తీసుకో. అక్కడ నిలబడి ఉన్నాడు చూడు, వాడు అటెండర్. కొంచెం వాడికి చెవుడు కూడాను, గట్టిగా చెప్తే వినపడుతుంది. 5వ తరగతి ఎక్కడుందో తెలుసుకుని అక్కడ నువ్వు లెక్కలు చెప్తూ ఉండు, నేను నీ వెనకాల ఫాలో అవుతాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. క్లాస్కి వెళ్తా సార్. ఈవేళ పొద్దుటి నుంచి ఒక్కొక్కరు నా ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఇప్పుడు అటెండర్ ఎటువంటి కిక్కిస్తాడో చూద్దాం. హలో హలో, నిన్నే. 5వ తరగతి ఎక్కడుంది? నీకు 5 మంది పోరాళ్ళ. నేను అనుకున్నాను నువ్వు నన్ను చంపుతావని. 5వ తరగతి ఎక్కడుంది? 5 రూపాయలు అప్పు కావాలా సార్? నువ్వు సార్ పొద్దుగాల కళ్ళు తాగినా. నీ కళ్ళు పొడి చెయ్యా. వీడెవడండి ఇలా చంపుతున్నాడు? 5వ తరగతి ఎక్కడుంది? నీకు 5 మంది పెండ్లాలా? రేయ్, ఉన్న ఒక్క బెల్లంతోటే ఏగలేకదొస్తున్నాను నేను. చస్తావు, నాతో ఎందుకు సార్ చెప్తావు? రేయ్, నేను చావడం కాదురా, నిన్ను చంపేస్తాను ఇప్పుడు. 5వ తరగతి ఎక్కడుంది? కొత్తకొచ్చిన లెక్కలు సారావా సార్ మీరు? మాఫ్ చేయరు సార్. 5వ తరగతి ఎక్కడుందో చూపిస్తా సార్. మాఫ్ చేయరు సార్ అంటూ
ఈ లెక్కల మాస్టర్ని 5వ తరగతి వరకు తీసుకెళ్ళాడు ఈ అటెండర్.